హాయ్ అండి. నమస్తే. భానుడు తన ముఖాన్ని చాటేసి ఈ ప్రపంచానికి చూపించకుండా కనుమరుగవుదామని పడమర వైపు పరిగెడుతున్నాడు. చందమామ కూడా ఎప్పుడెప్పుడు ఆకాశంలో కనిపించి కనువిందు చేద్దామా అని ఆతృత పడుతుంది. డాక్టర్ రూంలో నుండి అప్పుడే వచ్చాడు భాస్కర్. తను బయటకు రాగానే ప్రశ్నల వర్షం కురిపించాను నేను. ఏమన్నారు డాక్టర్ గారు? అమ్మకి ఏమి కాదుగా, ఏమన్నారో చెప్పు అని ఆతృతగా అడుగుతున్నాను నేను. నా పక్కనే ఉన్న నాన్న కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు భాస్కర్ ఏం చెప్తాడా అని. పర్వాలేదన్నారు డాక్టర్ గారు. చిన్న ఆపరేషన్ చేస్తే అంతా సవ్యంగా ఉంటుందని చెప్పారు అని భాస్కర్ చెప్పిన సమాధానానికి నాన్న కుదుటపడినట్టు కనపడ్డాడు. కానీ నా ముఖంలో మాత్రం భాస్కర్ అబద్ధం చెప్తున్నాడన్న అనుమానం తనకి కనపడింది. అది బలపడకుండా నాన్నని ఓదార్చి రూంలోనికి పంపించి నన్ను హాస్పిటల్ లాన్ లోనికి తీసుకొచ్చాడు భాస్కర్. అక్కడ ఒక బల్ల మీద కూర్చున్నాము. భాస్కర్ నా కళ్ళల్లోకి సూటిగా చూసి, నిజం చెప్పు, అమ్మకి అసలేమైంది? డాక్టర్ గారు ఏమన్నారు? నాకు నిజం చెప్పు అని నేను గట్టిగా అడిగేసరికి భాస్కర్ నిజం ఆపుకోలేకపోయాడు. డాక్టర్ గారు ఏమన్నారో చెప్పడం ఆరంభించాడు. అక్క, అంతా అయిపోయింది. అమ్మ ఇక దక్కదేమోనని భయంగా ఉంది అని ఏడుస్తున్నాడు. భాస్కర్ని ఓదార్చి, అసలు ఏమైందో కరెక్ట్గా చెప్పు, మన వల్ల ఎంత సాధ్యమైతే అంత ప్రయత్నిద్దాం, చెప్పు అని అడిగాను. అమ్మకి 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయట. ఆవిడ బ్లడ్ గ్రూపు AB పాజిటివ్. అది చాలా అరుదైన గ్రూపుట. ఆ గ్రూపు ఉన్న వాళ్ళు ఇస్తేనే ఆవిడకు సెట్ అవుతుందట. అది కూడా రేపటి ఉదయం కల్లా సంపాదించగలిగితేనే నేనేమైనా చేయగలను, కానీ అది జరగడం అసాధ్యమని అన్నారు డాక్టర్ అని డాక్టర్ చెప్పింది చెప్పినట్లుగా చెప్పాడు. అది విన్న నేను ఆలోచనలో పడ్డాను. ఆపరేషన్ సక్సెస్. ఇంకో గంటలో మీ అమ్మగారికి మెలకువ వస్తుంది, అప్పుడు వెళ్ళి చూడండి అన్నారు డాక్టర్ భాస్కర్తో ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వస్తూ. డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపి పరుగు పరుగున నా బెడ్ వద్దకు వచ్చాడు భాస్కర్. హాస్పిటల్ బెడ్ మీద అచేతనంగా పడి ఉన్న నన్ను చూసి భాస్కర్ కన్నీళ్లు ఆగలేదు. బెడ్ దగ్గరికి వచ్చి నా కాళ్ల వైపు కూర్చున్నాడు. అతని కంటి నుండి ఆగకుండా ఒదిగి వస్తున్న కన్నీళ్లు నా కాళ్లు తడిపి నన్ను లేచేటట్టు చేశాయి. నేను లేచి భాస్కర్ని దగ్గరకు రమ్మని సైగ చేశాను. భాస్కర్ వచ్చి నా చేయి పట్టుకున్నాడు. మాట్లాడలేకపోతున్నా. తడబడుతూ మాట్లాడుతున్నాను. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని తడబడుతూ అడిగాను. అమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, ఇంకా మెలకువ రాలేదు. కానీ నువ్వేంటి అక్క ఇంత సాహసం చేశావు? నాకు కూడా ఒక్క మాట చెప్పలేదు అని అడిగాడు భాస్కర్. నీకు చెప్తే ఏం చేస్తావు? వద్దని వారించేవాడివి అంతేగా. మీ అందరి బ్లడ్ గ్రూపులు చెక్ చేసి కుదరవన్న తర్వాత మీకెవరికి చెప్పకుండా నేను చెక్ చేయించుకున్నాను. నాది కూడా అదే బ్లడ్ గ్రూపు. ఇక ఒక్క నిమిషం ఆలస్యం చేయబుద్ధి అవ్వలేదు. మీకు చెప్తే కడుపుతో ఉన్న నన్ను ఖచ్చితంగా కిడ్నీ ఇవ్వకుండా ఆపుతారు. అందుకే నేను ఎవరికీ చెప్పకుండా డాక్టర్ని కలిశాను. కిడ్నీ ఇవ్వటానికి నేను సిద్ధమని చెప్పాను. నేను గర్భవతినని తెలిసి ఆయన కూడా ముందు నిరాకరించారు. కానీ ఆయన కాళ్ల మీద పడి వేడుకున్నాను. నా బలవంతం మీద ఆయన ఒప్పుకున్నారు. ఆపరేషన్ అయ్యేంత వరకు ఎవరికీ చెప్పొద్దని ఆయన దగ్గర మాట తీసుకున్నాను అని జరిగింది చెప్పాను. నా నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు భాస్కర్. నాన్న గుమ్మం దగ్గరే నిలబడి మమ్మల్నే చూస్తున్నారు. ఆపరేషన్ మగత వల్ల నా కళ్ళు కొంచెంగా మూతలు పడుతున్నాయి. మూసిన కళ్లల్లో గతం లీలగా కనబడుతుంది. అమ్మా, సుశీలకి డెలివరీ అయ్యింది. నాకు కూతురు పుట్టింది. ఇప్పుడే ఫోన్ వచ్చింది అని నేను పుట్టిన విషయం బామ్మకి చెప్పాడు నాన్న. అబ్బో, అయితే శుక్రవారం పూట లక్ష్మీదేవి పుట్టిందిరా అని సంబరపడిపోయింది బామ్మ. ఇంతలో మరలా ఫోన్ మోగింది. అవతలి వాళ్ళు ఏం చెప్పారో గాని నాన్న కూలబడిపోయారు. అది చూసి పరుగు పరుగున నాన్న వద్దకు వచ్చింది బామ్మ. ఏమైందిరా అలా అయిపోయావు? ఏం జరిగిందిరా అని ఆతృతగా అడిగింది బామ్మ. సుశీల ఇక మనకు లేదమ్మా, బిడ్డను కని పురిట్లోనే పోయిందటమ్మా అని గద్గద స్వరంతో చెప్పాడు నాన్న.
ఓరి దేవుడా, ఎంత పని జరిగిందిరా! పుట్టిన పసిగుడ్డు తన అమ్మని మింగేసిందా? అది ఎంత దురదృష్టవంతురాలురా అని ఒకటే ఏకరువు పెట్టింది బామ్మ. సుశీలకి మనతో ఇక రుణం తీరిపోయింది. దానికి ఆ పసిపిల్ల మీద అబాండాలు వేయడం తప్పమ్మా అని సర్ది చెప్పబోయాడు నాన్న. నువ్వెన్నైనా చెప్పరా, పురిట్లో తల్లిని మింగేసిందంటే దాని జాతకం మంచిది కాదు. ఎదరెదర మనకేం కీడు తలపెట్టనుందో మనందరి జాతకాలు కూడా చూపించుకోవాలిరా అని మరలా తన భయాన్ని బయటపెట్టింది బామ్మ. సరే, ముందు జరగాల్సిన కార్యక్రమం చూద్దాం అని బామ్మ మాటను దాటేశాడు నాన్న. అమ్మకి దహన సంస్కారాలు కానిచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చాడు నాన్న. ఇదిగో ఈ ఇంటి బంగారం అంటూ నన్ను బామ్మ చేతికివ్వబోయాడు నాన్న. కానీ నన్ను తన చేతులతో తాకటానికి ఇష్టపడలేదు బామ్మ. ఆ దరిద్రాన్ని నాకు ఇవ్వకు, నా చేతులతో దాన్ని తాకితే మహాపాతకం చుట్టుకుంటుంది అని మొహమాటం లేకుండా చెప్పింది బామ్మ. ఆ మాటకు తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకుంటూ, అదేంటమ్మా అలా అంటావు? అభం శుభం తెలియని పసిపిల్లమ్మ ఇది, దానికి తల్లి కూడా లేదు. నువ్వే దానిని తల్లిలా లాలించాల్సింది పోయి ఇలా మాట్లాడటం బాగుందా అని అడిగాడు నాన్న. నేను తల్లిగా లాలించటం కాదు, దానికో తల్లిని చూశాను. మా 4వ మావయ్య మనవరాలు శాంతిని దీనికి తల్లిగా తీసుకొద్దామనుకుంటున్నాను. ఆస్తి లేకపోవటంతో ఆ అమ్మాయి పెళ్లి చేయలేకపోతున్నారు. మన విషయం చెప్పాను, మీకు 2వ భార్యగా రావటానికి శాంతి ఒప్పుకుంది అని చెప్పింది బామ్మ. సుశీల పోయి 15 రోజులు అవ్వలేదు, అప్పుడే నా పెళ్లి గురించి ఆలోచన ఎలా చేశావమ్మా అని అడిగాడు నాన్న. నేను నీ తల్లినిరా, నా కొడుకు బాధేంటో నాకు తెలుసు. అందుకే సమయం వృధా చేయకుండా నీకు తోడుశాను. నేను పోయేలోపు నా కళ్ళతో నువ్వు సుఖంగా ఉండడం చూడాలి. నా మాట విని శాంతిని చేసుకో అని కళ్ళు ఒత్తుకుంటూ చెప్పింది బామ్మ. ఇటు నన్ను ఇలా చూస్తూ అటు బామ్మ మాటను కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నాడు నాన్న. ఇప్పుడు పసిబిడ్డగా నన్ను చూసే ఆదరణ మరింత కరువైంది. వచ్చింది తల్లి కాదు కదా, సవతి తల్లి. ఆవిడ కూడా బామ్మ బాటలో నన్ను చూడటం మొదలుపెట్టింది. ఏదో నాన్న చూపించే ఆ మాత్రం ప్రేమ వల్ల నేను బతికి బట్టకట్టాను. 2 ఏళ్లు తిరగకుండా నాన్న మళ్ళీ నాన్న అయ్యాడు. నాకు తమ్ముడు భాస్కర్ పుట్టాడు. తమ్ముడు పుట్టిన కొన్నాళ్లకి బామ్మ కన్నుమూసింది. ఇది జరిగి సరిగ్గా 20 ఏళ్లయింది. ఈ 20 ఏళ్లలో ఎన్నో సంఘటనలు నా కళ్ల ముందు ఇంకా కదులుతూనే ఉన్నాయి. నాన్న మా ఇద్దరిని ఒకేలా చూసేవారు. అమ్మ మాత్రం చిన్నప్పటి నుండి వాడిని అపురూపంగా చూసుకుంటూ నన్ను పరాయిదానిలా చూసేది. కన్నతల్లి ఎవరో తెలియని వయసు నుండే ఈవిడనే అమ్మ అని పిలవటం మొదలుపెట్టాను. కానీ అందరి అమ్మల్లా కాకుండా నా అమ్మ నన్ను ఎందుకు సరిగా చూడటం లేదనిపించేది. అలాగే ఎదిగాను. అమ్మాయికి పై చదువులు అవసరం లేదని నాన్నతో పోట్లాడి నా చదువును ఇంటర్తోనే ఆపించేసింది అమ్మ. తనకు తెలిసిన వాళ్ల సంబంధాల్లో ఏమి చదువుకోని అబ్బాయితో బలవంతంగా నా పెళ్లి చేసింది. నా జీవితంలో ఏదైనా మంచి జరిగిందంటే అది ఈ పెళ్లి ఒక్కటే. నా భర్త మోహన్ చాలా మంచివాడు. నా కాళ్లకు అందకుండా నన్ను చూసుకుంటున్నాడు. అక్క, అమ్మకి సృహ వచ్చింది. నిన్ను చూడాలని ఒకటే గొడవ చేస్తుందట. నీ బెడ్ పక్కనే తనకి బెడ్ వేస్తున్నారు అన్న భాస్కర్ మాటలకు కళ్ళు తెరిచి నవ్వుతూ చూశాను. నా బెడ్ పక్కగా వచ్చిన అమ్మ నన్ను చూసి కన్నీళ్ల పర్యంతం అవుతుంది. నాకు తెలుసు అమ్మ నాతో ఏం మాట్లాడదామనుకుంటుందో. ఏడవద్దని కళ్లతోనే సైగ చేశాను. అయినా ఏడుపు ఆపలేదు. అమ్మ ఏడుపులో పశ్చాత్తాప భావన స్పష్టంగా కనబడుతుంది. ఇద్దరం రికవరీ అయిన తర్వాత మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు. నాకు నెలలు నిండుతున్నాయని పుట్టింట్లోనే ఉంచేశారు నాన్న. ఆ రోజు నాకు సడన్ గా నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి. మోహన్, భాస్కర్ గబగబా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను పురుడు పోసుకుని కళ్ళు తెరిచి చూశాను. ఇంకా మగతగానే ఉంది. నా బిడ్డ ఏదని మంచం తడిమి చూశాను. బిడ్డ కనపడలేదు. తల ఎత్తి చుట్టూ చూశాను. పండంటి ఆడపిల్ల మా అమ్మ చేతిలో ఉండడం చూశాను. నా బతుకులాగా గాక దాని భవిష్యత్తు చాలా బాగుంటుందని అర్థమైంది. అయిపోయిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.